హాయ్, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ వైజాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అండ్ ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి 4 అయింది. అండ్ ఈరోజు అయితే మాత్రం ఒక లాంగ్ రైడ్ అనుకోవాలి. టోటల్ వచ్చేసి 500 km పడుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒరిస్సా అండ్ ఆంధ్ర బోర్డర్లో ఉన్న మహేంద్రగిరి అని ఆ ప్లేస్ వచ్చేసి ఒక హిల్ పాయింట్ అది. అండ్ టోటల్ కేఎం వచ్చేసి 222 చూపిస్తుంది. టైం వచ్చేసి 4 hours 43 minutes చూపిస్తుంది మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఈరోజు అయితే నాకు రైడ్లో జాయిన్ అయ్యాడు కిరణ్ బెహ్రా. అండ్ తను మా ఓల్డ్ గ్రూప్ మెంబర్ ప్లస్ నాకు ఫ్రెండ్ కూడా. అండ్ చాలా రోజుల తర్వాత తను మీట్ అయ్యనమాట. యాక్చువల్లీ తనే చెప్పాడు ఈ ప్లేస్ అనేది. అదేంటంటే ఒక 75% తార్మాక్ రోడ్లో వెళ్ళొచ్చు. అండ్ రిమైనింగ్ 25% ఏంటంటే ఆఫ్ రోడ్ ఉంటుంది. అండ్ తినే ఇప్పుడు నా బైకింగ్ పార్ట్నర్ ఈరోజు కిరణ్ బెహ్రా. అండ్ నేనైతే మాత్రం కెమెరా ఆఫ్ చేసేస్తాను. ఎందుకు స్ట్రైట్ వెళ్ళిపోతాం? ట్రాఫిక్ ఉండదు కదా. స్ట్రైట్ లాస్ట్ టైం నేను స్ట్రైట్గా వెళ్ళాను. నేను ట్రాఫిక్ ఏం లేదు. శ్రీకాకుళం అయితే ఇప్పుడే క్రాస్ చేసాం. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే ఆగాము. అండ్ ఇంకా 2 hours 41 minutes చూపిస్తుంది అనమాట. ఇంకా 115 km వెళ్ళాలి. అండ్ ఇగో కిరణ్ న్యూ లుక్తో కనిపిస్తున్నాడు ఈరోజు. పదా మార్నింగ్ సన్సెట్, మార్నింగ్ సన్ రైజ్, ప్లస్ అటువైపు హనుమంతుడి టెంపుల్ ఉంది. చాలా బాగుంది చూడడానికి. కెమెరా అయితే ఆన్ చేశాను ఆ సన్ రైజ్ కోసం ప్లస్ హనుమంతుడి టెంపుల్ కోసం ఆన్ చేశాను. అండ్ హైవేలో అయితే మాత్రం నేను పెద్దగా లాగ్ చేయడం లేదు, ఎందుకంటే స్ట్రైట్ లైన్ కదా, పెద్దగా చూడడానికి ఏం లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ డైవర్షన్స్ ఉన్నాయి. సో నేనైతే పెద్దగా లాగ్ చేయలేదు హైవేలో. అండ్ వన్స్ పలాస రీచ్ అయిన తర్వాత అక్కడ లూప్ లైన్ స్టార్ట్ అవ్వదు అనుకుంటా, అక్కడ లెఫ్ట్ కట్ చేయాలి. అండ్ అక్కడి నుంచి అయితే మాత్రం నేను కెమెరాని ఆన్ చేస్తాను. ఇది వచ్చేసి టోల్ గేట్. ఇది మాకు థర్డ్ టోల్ గేట్ ఇది. యాక్చువల్లీ భోగాపురం దగ్గర టోల్ గేట్ ఉంది. నెక్స్ట్ చిలకపాలెం అని ఒకటి ఉంటుంది జంక్షన్, అక్కడ ఒక టోల్ గేట్. అండ్ ఇది థర్డ్ వన్. ఇది కెమెరా ఎందుకు ఆన్ చేశానంటే స్ట్రైట్ హైవే కనిపించింది. ఎలా ఉన్నాయంటే రోడ్లు ఎలా ఉన్నాయంటే బటర్ స్మూత్ అనమాట. అంటే హ్యాపీగా రిలాక్స్గా మీరు 100, 120లో కూడా వెళ్ళచ్చు. బట్ మేమైతే మాత్రం ఒక స్పీడ్ లిమిట్ అయితే పెట్టుకున్నాం, 70 or 80లో వెళ్తాం. మ్యాక్స్ టు మ్యాక్స్ 80, 82 ఆ స్పీడ్లో వెళ్తున్నాం. అంతకుమించి ఇంకెక్కువ స్పీడ్లో వెళ్ళడం లేదు. అండ్ రైడ్ అయితే మాత్రం చాలా ఫ్రీగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ మహేంద్రగిరి నుంచి అక్కడ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఆ ఆఫ్ రోడ్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. ఈ రోడ్స్ అయితే పలాస్ వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడైతే సైన్ బోర్డ్ కనిపించింది, భువనేశ్వర్ 299, నెమ్మడ 1.9 km అట. అండ్ నా మొబైల్ అయితే మాత్రం టైం అనేది అలా తగ్గుతుంది. ఇందాక 2 hours 43 minutes చూపించింది, 2 hours 6 minutes. అండ్ అతను చెప్పినట్టు హోటల్ అతను చెప్పినట్టు ఆ నరసరావుపేట దగ్గర నుంచి ఇంకా రోడ్స్ అన్నీ ఇంకా సూపర్గా ఉన్నాయి. ఇంకా హ్యాపీగా ఇందాక ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసాం కానీ ఫ్లైఓవర్ల మీద. ఇప్పుడు రైడ్ చేస్తుంటే అబ్బా ఆ కిక్కే వేరు. ఎంత స్ట్రైట్గా ఉందంటే రోడ్ అనేది, అబ్బబ్బబ్బా. ఇంకా ఇలా ఉంటే లడాక్ కూడా వెళ్ళిపోవచ్చు. దయచేసి మోడీ పెట్రోల్ రేట్లు కానీ తగ్గించాడంటే హ్యాపీగా ఇదే రోడ్డు, ఇలా రోడ్డు ఉందంటే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆ లడాక్ దగ్గరలో ఏమైనా ఆఫ్ రోడ్ ఏమైనా వచ్చినా పర్వాలేదు, కానీ రోడ్స్ అయితే మాత్రం ఆ లడాక్ నియర్గా ఇలా ఉంటే మాత్రం ఇంకా తిరిగి లేకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ రోడ్డు మీద వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ అటుపక్క చూసారు ఆ కొండల దగ్గర ఫాగ్ అలా ఫామ్ అయింది లైట్గా. అది ఎలా ఉంటుందంటే అదొక లైట్ ఫాగ్ అనేది అలా ఫామ్ అయ్యి ఎలా బాగా కనిపిస్తుంది అనమాట.
అండ్ ఆ గోప్రో వ్యూలో కాదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం భలే ఉంది. అండ్ ఇదంతా విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. యాక్చువల్లీ ఇది హైవే విలేజెస్ మధ్యలోంచి హైవే ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళారు. ఇంకా పలాస ఏంటంటే 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆ 20 km తర్వాత ఏంటంటే మనం లెఫ్ట్ తీసుకోవాలి మహేంద్రగిరికి వెళ్ళడానికి. అండ్ రోడ్స్ అయితే మాత్రం ఇలానే ఉన్నాయి, పక్కన పొలాలు, మధ్యలో హైవే. అది కూడా ఒక్క పాట్ హోల్ లేదు హైవేలోని. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. పలాస అయితే రీచ్ అయ్యాం. ఆ పలాస రీచ్ అయిన తర్వాత లెఫ్ట్ కట్ చేసాం. లెఫ్ట్ కట్ చేసిన తర్వాత ఈ రోడ్లోకి వచ్చాం అనమాట. జస్ట్ ఇప్పుడే కట్ చేసాం. ముందు కెమెరాని అక్కడ ఆన్ చేయలేదు, ఆన్ చేయడానికి అవ్వలేదు. అండ్ లెఫ్ట్ కట్ చేసిన తర్వాత ఇవ్వండి ఇలా ఉంది అంతా. ఇక్కడ నుంచి నాకు తెలిసి మాకు 1 hour 18 minutes చూపిస్తుంది. ఆ రోడ్ సైడ్ హిల్స్ ఉన్నాయి కదా, రాక్. ఈ హిల్స్ అన్నీ చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ చూసారా మొత్తం అంతా రాకే, అసలు మట్టి ఏం లేదు, మొత్తం అంతా రాయే ఉంది. అది కూడా ఒక డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అండ్ ఇది క్వారీ అనుకుంటా, ప్లస్ అగో క్వారీ ఇక్కడ చేస్తున్నది, పైన క్రెయిన్ ఉంది. అండ్ ఎప్పుడైతే పలాస దగ్గర నుంచి లెఫ్ట్ కట్ చేసామో అక్కడి నుంచి ఈ రాక్ హిల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడి నుంచి అయితే రోడ్డు వంక టింకర్ ఉంది. ఘాటి కాదు, జస్ట్ నార్మల్ ఇలా రోడ్డు అనేది కర్వ్స్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి అంతే. ఓకే బా, మనం అలా వచ్చాం కదా, అలానే వచ్చాం. లేకపోతే ఇప్పుడు అటు దిగాల కిందకి? అలా పైకి వచ్చాం. అలా పైకి వచ్చాం. అలా వచ్చి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది అక్కడ, ఈ రోడ్ నుండి అలా ఈ పైకి వచ్చాం. సో ఇంకా మనం ఈ కొండ ఎక్కి ఆ కొండ ఎక్కదేమో అనుకుంటా. నాకు తెలిసి పెద్ద కష్టమే ఉండదు. పదా ఇక్కడి నుంచి ఇంకా కంప్లీట్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి మొత్తం గ్రీన్లో చూపిస్తుంది అంతా. ఇంతవరకు అయితే రోడ్డు బాగానే ఉంది. మరి చాలా బాగా కట్టారు సేఫ్టీకి సైడ్. అంటే అది కొంచెం లోయలా ఉంది. అబ్బా స్టార్ట్ అమ్మా, ఇంకా తరాబు రోడ్డు స్టార్ట్ ఇక్కడి నుంచి. అంటే నేనైతే ఇది వీడియోలో చూసాను ఈ రోడ్డు సేమ్. ఇగోండి ఇదే వాటర్ ఫాల్, నైస్. ఇది ఇలా రోడ్డు వైపు నుంచి నేను 3 days బిఫోరే చూసాను ఈ వాటర్ ఫ్లో అనేది వీడియోస్లో. వెంటనే ఇక్కడికి వచ్చాం. అండ్ ఇది వచ్చేసి ఇంకా 8 kilometers ఉంది. 8 kilometersకి 19 kg. బాబా ఈ రోడ్ సైడ్ వాటర్ ఫ్లో అయితే మాత్రం చాలా బాగున్నాయి. అదే వాటర్ ఎక్కువ వాటర్ ఫ్లో అయినప్పుడు వస్తే మాత్రం ఇది లడాక్ ఏం తీసిపోదు అనుకుంటా నాకు తెలిసి ఈ రోడ్లు. అమ్మ బాబోయ్, కిరణ్ ధూళి ఫేస్ మీద పడుతుంది. కొంచెం ముందుకెళ్ళినాయి, మొత్తం ధూళంతా నా మీద ఎగురుతుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అయితే. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు. సేమ్ దియమలి రోడ్స్ ఇలానే ఉంటాయి. ఆఫ్ రోడ్ అనేది బాగా హాట్ అయిపోయి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఏమవుతుందంటే వర్షాకాలం వర్షం పడితే ఈ బురద వల్ల ఏంటంటే రోడ్డు అనేది స్లైడ్ అయిపోతుంది. యాక్చువల్లీ కింద టార్మాక్ రోడ్డు ఉంది, మళ్ళీ దాని మీద మట్టి వేశారనమాట వీళ్ళు. అంటే రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది మొత్తం కంప్లీట్గా రోడ్డు అనేది వేసేస్తారు అనుకుంటా. బాబా ధూళి మాత్రం భలే లెగిస్తుందమ్మా కిరణ్ వెహికల్ నుంచి.
బైకే ఎంత దూలు వస్తుందంటే ఇంకా కారు వెళ్తే ఇంకంతే సంగతులు. అండ్ అలానే నేను ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే మళ్ళీ నెక్స్ట్ వాటర్ సర్వీసింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను వెళ్ళిన రోడ్లు అలాంటివి అనమాట, అన్నీ బాగా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్లు ఉన్నవే. ఇక్కడ వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. ఇది వర్షం పడితే ఇదంతా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. ఇంకోటి ఇదంతా సూపర్ అబ్బా. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము అక్కడి నుంచి అలా వచ్చాం అనమాట. నాకు తెలిసి ఇంకా 10 minutes. 10 minutes. ఇక్కడి నుంచి 10 నిమిషాలు చూపిస్తుంది. ఇంకా అక్కడ ఉన్న ఇల్లులు ఆ పైన. అండ్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి నేను చాలా వీడియోస్లో చూసాను. ఇదే అనుకుంటా ఈ ల్యాండ్ మార్క్. అంటే ఇక్కడ వెహికల్స్ ఇది వర్క్ అవుతుంది అనమాట. అమ్మ బాబోయ్, మొత్తానికి ఫైనలీ రీచ్ అయినట్టున్నాం. ఇదేంటిది? నువ్వేయా? అలా అడగాలని. మహేంద్రగిరి कैसे जाना है? ओ हाँ, हम लोग नहीं जा सकते. నడుచుకొని చాలా దూరం. 7 కిలోమీటర్లు ఉంది. 7 కిలోమీటర్ల ఎంత పడుతుంది? నడిచి ఎంత పడుతుంది? నడిచి వెళ్తే గంట పడుతుంది. మరి అలా అడిగితే పంపించరా? లేదు కదా, మేము కాసి ఉన్నాం. ట్రాక్టర్లో వెళ్తాం. యాక్చువల్లీ మహేంద్రగిరి అనుకుని వచ్చాం కదా. యాక్చువల్లీ రోడ్ క్లోజ్ అనమాట. రోడ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ శివరాత్రి బాగా గ్రాండ్గా అవుతుంది అనమాట ఇక్కడ. అంటే నడుచుకొని వస్తారు ఈ టెంపుల్కి. సో శివరాత్రికి ఏంటంటే వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు. కనీసం గూగుల్ మ్యాప్లో కూడా చూపించలేదు వర్క్ అవుతుందని. సైన్ చూపిస్తుంది వర్కింగ్ అని గూగుల్ మ్యాప్లో. ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే మ్యాప్ చూపిస్తుంది. ఇది ఏంటంటే బాగా ఆఫ్ రోడ్ కదా, సో ఇది ఏంటంటే చూపించలేదన్నమాట. వీళ్ళని అడిగాం, సూపర్వైజర్ని అడగాలంటున్నారు. సూపర్వైజర్ ప్రస్తుతానికి 1 or 2 వస్తాడట. ఒక 2 పోలీసులు వస్తారు, వాళ్ళని అడిగేసి వెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఎలా చేయరు అని చెప్తున్నారు అనమాట. చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ లోకల్స్ వాళ్ళు ఏంటంటే బై వాక్ నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా వేరే రూట్ ఏదైనా ఉంటే బాగున్నాను, హ్యాపీగా వెళ్ళొచ్చేద్దాం. బట్ వేరే రూట్ కూడా లేదు. అండ్ ముందున కొంచెం వ్యాలీలా ఉంది, అది చూసి ఒకసారి వచ్చేద్దాం అన్నాడు కిరణ్. సో ముందుకు వెళ్తాం అన్నమాట. అండ్ ఆన్ ది వ్యూ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సో వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం. అండ్ కంప్లీట్ ఇదంతా వ్యూ పాయింట్ మొత్తం అంతా. అండ్ ఈ హిల్ వచ్చేసి ఇది దియోమల్లి హిల్స్ ఉంటాయి కదా, దియోమల్లి హిల్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ హిల్స్ అనమాట ఇవన్నీ. ఆ దియోమల్లి కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. నాకు తెలిసి వే కూడా ఉంటుంది దియోమల్లికి ఇటువైపు నుంచి, నేను అనుకోవడం. మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ మహేంద్రగిరి ఏంటంటే చాలా ఫేమస్ ప్లేస్. అది కొండల మధ్యలో ఉందన్నమాట. అది రోడ్డు అక్కడి నుంచి అలా ఉంది, అలా పైకి అటువైపు నుంచి వెళ్ళాలి. అండ్ ఇంత ఎండగా ఉన్నా సరే క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది. అండ్ ఇంత కష్టపడి వచ్చాం కానీ బట్ ఈ ప్లేస్ అయితే నవంబర్లో కానీ ఇక్కడికి వస్తే మాత్రం వర్త్. నవంబర్లో వస్తే చాలా బాగుంటుంది. నవంబర్లో వస్తే చాలా బాగుంటుంది ప్లేస్ కదా, ఎందుకంటే వర్షాలు అప్పుడే కొంచెం లైట్గా తగ్గుతాయి.
మంచు అంతా ఉంటుంది. ఆహా లేదు, వర్షాకాలం అప్పుడే కొంచెం తగ్గుతుంది, వింటర్ స్టార్ట్ అవుతుంది. ఒక మంత్ వచ్చేస్తుంది. అదే నవంబర్ ఎండింగ్లో అట్లా వస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఉండలేం, చలేసేస్తుంది. డిసెంబర్లో కాస్త రోడ్ కనిపించదు అటు కదా, వే కనిపించదు అట డిసెంబర్లో. అవును, ఫాగ్తో కంప్లీట్ కవర్ అయి ఉంటుంది అట. అవును. అసలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్గా పెట్టుకో. యాక్చువల్లీ కుదిరితే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మేబీ యూట్యూబ్ అనేది నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అండ్ ఈ మధ్య అయితే నేను ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చానో నాకు వ్యూస్ అనేవి బాగా తగ్గిపోయాయి. అండ్ మెయిన్ కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తే మేబీ చాలామంది చూడడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బట్ ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ ప్రతిసారి నాకు నా రైడ్ అనేది ప్రతిసారి డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది, ఎందుకో తెలీదు. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మహేంద్రగిరి కవర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.